బైబిల్లో నుండి ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎబ్రీయుల గ్రంథకర్త 3వ అధ్యాయము 2, 3, 4 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుకుందాం. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వారికి నమ్మకముగా ఉండను. ప్రతి ఇల్లును, ఈ మాట చదువుదాం, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడను, సమస్తమును కట్టిన వాడు దేవుడే. ఇంటికంటే దాన్ని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. కాబట్టి ప్రతి ఇల్లు ఉన్నది దేవుని ఇల్లు. కాబట్టి దేవుడు ఉండే ఇల్లుగా మనకు ఇవ్వబడినటువంటి ఇల్లు దేవుని మహిమ కొరకు మనం ప్రతిష్ఠించినప్పుడు అది దేవుని ఇల్లుగా మార్చబడుతుంది. ఎప్పుడు దేవుని ఇల్లు అవుతా ఉంది? ఎప్పుడు దేవుని ఇల్లుగా చేయబడడానికి, ప్రతిష్ఠించబడడానికి దేవుడు ఆ ఇంటిలో ఉండాలి. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానించువారైనట్టుగా యేసును ఇంటిలోనికి ఆహ్వానించడము ఎలా సాధ్యము? దయచేసి రండి. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము